అవును, బీఆర్ఎస్ లో వివాదాలు నిజమే. అయితే ఏంటి అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. అన్ని పార్టీల్లోనూ విభేదాలు ఉన్నాయని, ఈ విషయంలో బీఆర్ఎస్ మీదే ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని సూచించారు. పొలిటికల్ గా కొత్త దారిలో వెళ్తున్న కారు పార్టీలోని కుదుపులను మాత్రం లైట్ తీసుకోవాలంటున్నారు. బీఆర్ఎస్ కవిత మధ్య గ్యాప్ పెరిగి చాలా రోజులవుతోంది. ఈ విషయాన్ని ఇటు బీఆర్ఎస్ అటు కవిత కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. కారు పార్టీకి దూరం జరిగిన కవిత తన సొంత కార్యాచరణతో ముందుకు సాగిపోతున్నారు. బీఆర్ఎస్ పై నేరుగా విమర్శలు చేయకుండా ఆ పార్టీ నేతలు తనపై విమర్శలు చేస్తే మాత్రం ధీటుగానే స్పందిస్తున్నారు. కవిత గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేసిన బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు కవిత. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. జగదీష్ రెడ్డిపై విమర్శలతో రాజకీయంగా తన జోలికి ఎవరొచ్చినా రియాక్షన్ ఒకేలా ఉంటుందనే సంకేతాలు పంపించారు కవిత. అదే సమయంలో కేటీఆర్కి ఈసారి రాఖీ కట్టకపోవడంపై ఎదురైన ప్రశ్నలకు కవిత సమాధానమివ్వలేదు. ఇక అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం నడుస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడితే అరగంటలోనే రాజగోపాల్ రెడ్డి ఖండిస్తారని, సంజయ్కు డైరెక్ట్ గా ఈటల వార్నింగ్ ఇస్తారని అన్నారు. అన్ని పార్టీల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందన్న కవిత బీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఖండన ఇస్తారు. బండి సంజయ్ పట్టుకొని డైరెక్ట్గా ఈటల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు. అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. అందులో పెద్ద ఆలోచించేదేం లేదు. సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరి నాయకులం కూడా కోరుకునేది ఒకటే, ప్రజలు బాగుండాలి. అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ ను టార్గెట్ చేయకుండా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. అన్ని పార్టీల్లో విభేదాలు, వివాదాలు కామనే అంటూ బీఆర్ఎస్ లో తన కాంట్రవర్సీని పట్టించుకోవద్దని డైరెక్ట్ గానే చెప్తున్నారు. మొత్తానికి ఇతర పార్టీల్లో వివాదాలు లేవా అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే కవిత నోటి వెంట రావడం ఆసక్తి రేపుతోంది.